మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వంగవీటి రంగా 36వ వర్ధంతి. పార్టీలకు అతీతంగా నేతలు ఘన నివాళి. పేదల కోసం అనునిత్యం రంగా పరితపించారన్న ఎమ్మెల్యేలు మాధవి, నసీర్. విద్యుత్ భారాల పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్ ధర్నాలు. మండిపడ్డ టీడీపీ నేత వర్ల రామయ్య. గుంటూరులో సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలు. ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు. పేదల కోసం పోరాటాలు కొనసాగుతాయన్న రామకృష్ణ. ఈ నెల 30 నుంచి కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ పరీక్షలు. పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్. ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలిపిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. శ్రీనివాసరావు తోటలో రంగా 36వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, జనసేన నాయకులు ఆలహరి తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం అనునిత్యం పరితపించిన రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. విజయవాడ తూర్పులోనే ఒక ప్రామాణికం చెందిన ఒక వ్యక్తిగా, మహాశక్తిగా వెలిసిన రంగా గారు పేదల పాలిట బడుగు బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతిగా నిత్యం పేదల కోసమే ఆయన జీవితాంతం శ్రమించడం, ఆఖరికి ఆయన జీవనాన్ని కూడా అంకితం చేయడం, పేదల శ్రేయస్సు కోసం, వారి అభివృద్ధి కోసం అంకితం చేయడం, అవన్నీ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈ 22వ డివిజన్లో ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో పాల్పంచుకునే ఒక అవకాశం కలిగినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి పేదల కోసమే పుట్టాడు, పేదల కోసమే చనిపోయారు, చరిత్రలో నిలిచిపోయారు. ఎవరన్నా మన కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం బాధపడతాం, 2 సంవత్సరాలు బాధపడతాం. కానీ ఈ రోజున ఆయన చనిపోయి 36 సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజు కూడా ఆయన స్ఫూర్తి కొనసాగుతూ ఉందంటే ఆయన ఎంత మహానుభావుడు అర్థం చేసుకోండి. ఆయన యొక్క ఆశయాలు ఒకటే, కష్టమని ఎవరైనా వస్తే కాపు కాయటం, ఆపదనని ఎవరైనా తలుపు తడితే వారిని ఆదుకోవటం. వారి యొక్క ఆశయాల్ని మేము కొనసాగిస్తామని, వారి యొక్క ఆశయాల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి వర్ధంతి నివాళులు అర్పిస్తా ఉన్నాం. నెహ్రూ నగర్ లో కూటమి నేతల ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతిని నిర్వహించారు. నెహ్రూ నగర్లో జరిగిన వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని నివాళులర్పించారు. పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు రోడ్డుపై ధర్నా చేసి ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు రంగా అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే తనలాంటి ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించారు. కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాస్, ఎర్రగోపు నాగేశ్వరరావు, గుడిపల్లి వాణి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఎంతకాలం ఉన్నామని కాదు, ఉన్నంతకాలం ఏ విధంగా ప్రజలకు మేలు చేశామనేటువంటి నినాదానికి సరిగ్గా రంగా గారి జీవిత చరిత్ర మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. ముఖ్యంగా పేదల కోసం, పేదల ఇళ్ల కోసం, పేదల ఇళ్ల పట్టాల కోసం నడి రోడ్డు మీద తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద కూర్చొని వాళ్లకు హక్కులు కల్పించేటువంటి క్రమంలో ప్రాణాలు అల్పించినటువంటి మహానుభావుడు విఎం రంగా గారు. అటువంటి నాయకుడు ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా స్ఫూర్తిదాతగా మేమందరం కూడా భావిస్తూ, తప్పకుండా విఎం రంగా గారు పేద ప్రజల కోసం ఏ విధంగా అయితే పాటుపడ్డారో తప్పకుండా ఆయన స్ఫూర్తితో, ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన 36వ వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. విద్యుత్ భారాల పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్ ధర్నాకు దిగుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విచ్చలవిడిగా విద్యుత్ కొనుగోలు చేసి జగన్ ప్రజలపై భారం మోపలేదా అని ప్రశ్నించారు. విద్యుత్ భారాలపై చర్చకు మంత్రి రవికుమార్ సవాల్ చేసినా ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. వైసీపీ పాలన అంతా అవినీతి, అక్రమాల మయమని వర్ల రామయ్య దుయ్యబట్టారు. ఈ రోజున 9 సార్లు విద్యుత్ భారం మోపి వినియోగదారుల్ని ఇనప పాదం కిందేసి తొక్కేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ధర్నా చేస్తానని ముందుకు రావటం దొంగ నడిచినట్లుంది. మీకు ధైర్యం ఉంటే
విద్యుత్ వెలుగులు నింపిన విద్యుత్ వెలుగులకు ఆద్యుడైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మీ 5 ఏళ్ల పరిపాలన, విద్యుత్ రంగం మీద ఓపెన్ డిబేట్కు రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు వచ్చినా సరే, ఆనాటి మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చినా సరే, నేను మా మంత్రి ఇద్దరం ఇటు పక్కన కూర్చుంటాం. మీ ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఒక పక్కన కూర్చోండి. పాత్రికేయులే. భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ స్టేడియం నుండి గాంధీ పార్క్ వరకు పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గాంధీ పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతవార్షికోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. దున్నేవాడిది భూమి అంటూ రైతు, శ్రామిక, కర్షకుల కోసం నిరంతరం పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఆ పోరాటాల ఫలితంగానే పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఎన్నో సాధించామని వెల్లడించారు. మరో 100 సంవత్సరాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల కోసం పోరాటాలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, రావుల అంజిబాబు, ఇఫ్తా జాతీయ కార్యదర్శి గని మరియు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా మేమంతా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రాలేకపోయినా ఈ 100 సంవత్సరాల కాలంలో కోట్లాది మంది కష్టజీవుల తరఫున, రైతుల తరఫున, కార్మికుల తరఫున, పేద వర్గాల తరఫున అనేక పోరాటాలు చేశాం. దున్నేవాడికి భూమి దక్కాలని చెప్పి లక్షలాది ఎకరాల భూములు పంపిణీ చేయించాం. ప్రభుత్వాలు కూడా ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాయి, భూములు ఇస్తూ ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటమే కారణం. అందుకోసం ఇవాళ అనేక త్యాగాలతో ఎరుపెక్కిన కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా రాబోయే 100 సంవత్సరాలైనా సరే పోరాటాల్లో ముందుకు సాగుతుంది. ఇవాళ ఈ దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాతంత్రవాదాన్ని కాపాడుకోవడంతో పాటు ఈ దేశంలో మనిషిని మరో మనిషి దోపిడీ చేయనుగా సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంటాం. ఆ పోరాటంలో ఎన్ని సంవత్సరాలైనా పోరాటంలో పాల్గొంటామని శతవార్షికోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని శ్రీనివాసరావు తోటలో నిర్వహించారు. రంగా విగ్రహానికి మేయర్ కావటి మనోహర్ తో పాటు కార్పొరేటర్ గేదెల రమేష్, ఇతర వైసీపీ శ్రేణులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి రంగా చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని కావటి అన్నారు. నమ్మిన పేద ప్రజల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. ఆయన ఆశయాలను వైసీపీ కొనసాగిస్తుందని మేయర్ తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క గుండెల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహనీయుడు మరి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు. మరి ఈరోజు మరి ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన ఒక వర్ధంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయంటే ఆయన యొక్క పేరు, ఆయన యొక్క రూపాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఉంచుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తప్పకుండా ఆయన ఆశయాలని తప్పకుండా కొనసాగించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తూ తప్పకుండా రాబో కాలంలో ఆయన ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని కోల్పోయిన రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. అంతేకాకుండా రంగా గారు పేదల కోసం ఆనాడు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నప్పుడు కొన్ని సంఘ విద్రోహ శక్తులు వచ్చి మట్టుబెట్టారు. రంగా గారు పేద ప్రజల కోసం పేదల ఆశాజ్యోతి ఆనాడు ప్రజల కోసం నిరాదీక్ష చేస్తూ ఉండగా మట్టుబెట్టి ఈ రోజుకి 36 సంవత్సరాలు నిండినా కానీ ప్రజల గుండెల్లో రంగా గారు స్థిరస్థాయిగా ఉండిపోయారు. రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానికి మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో వంగవీటి రంగా 36వ వర్ధంతి కార్యక్రమం పాతగుంటూరులో జరిగింది. పాతగుంటూరులో వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు.
పాతగుంటూరుకు వంగవీటి రంగాకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు రంగా అని కొనియాడారు. ఆయన బాటలోనే కాంగ్రెస్ నాయకులు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జవహర్ బాబు, ప్రధాన కార్యదర్శి అంపటి రత్తయ్య, మైలా కిరణ్ బాబు, సాంబశివరావు, పోతురాజు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. రాజకీయ పార్టీలు ఆ రోజున అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా రంగా గారు చలవతో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. వారి కుటుంబంలో రంగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు శాసనసభ్యులు, వారి అన్నగారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, వారి శ్రీమతి వంగవీటి రత్నకుమారి గారు శాసనసభ్యులు, వారి కుమారుడు వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు. కాంగ్రెస్ పార్టీతో వంగవీటి మోహన్ రంగా గారి యొక్క అవినాభావ సంబంధం ఎప్పుడు కూడా తీరైనటువంటిది. ఇవాళ వీళ్ళంతా చెప్తా ఉన్నారు, ఇవాళ కూడా లక్షలాది మంది గుండెల్లో కొలువై ఉన్నటువంటి నాయకుడు. ఇవాళ చాలామంది గతించినటువంటి నాయకులు ఉన్నారు. 36 సంవత్సరాల తర్వాత ఆయన విగ్రహాన్ని కూడా ఇప్పుడు కూడా కడుతున్నారు అంటే ఆ మహనీయుడి యొక్క గొప్పదనాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సిపిఐ శతవార్షికోత్సవాలు గుంటూరులో ఘనంగా జరిగాయి. అశోక్ నగర్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ జెండాను జంగాల అజయ్ కుమార్ ఆవిష్కరించారు. కులపీడన, ఆర్థిక దోపిడీ లేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కార్మికులు, కర్షకులు, విద్యార్థి, యువజనుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ వీరోచిత పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ నెల 30న దేశవ్యాప్తంగా చేపట్టే ఆందోళనను విజయవంతం చేయాలని జంగాల కోరారు. అన్ని వామపక్ష పార్టీల్ని సమీకరించి సిపిఐ చొరవతోటి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తూ పార్లమెంటులో అమిత్ షా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసంగం, అంబేద్కర్ గారిని కించపరుస్తూ చేసినటువంటి ప్రసంగాన్ని విత్డ్రా చేసుకోవాలని అమిత్ షాని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ 30వ తేదీన జరిగే కార్యక్రమం భారీ ఎత్తున దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల్లో ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వంగవీటి రంగా తనకు అత్యంత ఆత్మీయులు, మంచి మిత్రులు అని ఈశ్వరరావు అన్నారు. ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జవహర్ బాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆయనకి సహాయ సహకారాలు జరిగింది. వారు పేద వర్గాలకి అండగా ఉండి ఇబ్బందులని సహకారం చేస్తూ అనేకంగా పేదల సన్నిధిగా పేరుగాంచి విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగ పరిష్కారం చేసి కూడా వారందరూ కృషి చేసి తన నమ్ముకున్న వాళ్ళందరికీ వ్యాపారం కూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 30 నుండి కానిస్టేబుల్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు ఎగ్జామ్ విధానాలు తెలిసేలా సైన్ బోర్డులు పెట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. గుజ్జనగుంటలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వాళ్లు బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నికి ఇంట్లోని సామాన్లు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు భలే బహుమతులు, పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు లాంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రతిరోజు తీసే డైలీ డ్రాలో స్కూటర్ గెలుపొందే అవకాశం కల్పించింది. డిసెంబర్ 30న, జనవరి 16న తీసే డ్రాలో కార్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్లు శివ, కిరణ్ తెలిపారు. ప్రతి 1000 కొనుగోలుపై 2 కూపన్లు ఇస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ శుభమస్తు షాపింగ్ మాల్లో నూతన సంవత్సరం, సంక్రాంతికి దుస్తులు కొనుగోలు చేసి విలువైన బహుమతులు పొందాలని కోరారు. ఈ రోజు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని తీసిన లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సత్యనారాయణ ఈవీ స్కూటర్ను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు జరిగిన లక్కీ డ్రా కూపన్ కార్యక్రమంలో లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా, జెన్యూన్గా జరుగుతుందండి. ఈ లక్కీ డిప్ ప్రాసెస్ అంతా లాటరీ చూసింగ్ దగ్గర నుంచి వీళ్ళు చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దట్ చాలామంది పబ్లిక్ వివిధ కార్యక్రమాల్లో లైక్ ఫోన్ కొట్టు, చీరపట్టు లాంటి కార్యక్రమం ద్వారా సుమారుగా వారము ఇప్పుడు 15 నుంచి 20 మంది విజేతలు చీరలు గెలుచుకున్నారు. దాంతోపాటుగా ఈ పండగ ప్రమోషనల్ యాక్టివిటీస్లో భాగంగా ఎవ్రీడే డిసెంబర్ 6 నుంచి జనవరి 16వ తేదీ వరకు రోజు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గెలుపొందే అవకాశం ఉందండి కొనుగోలుదారులందరికీ. అలాగే 2 కార్లు కూడా విజేతలు గెలుచుకునే అవకాశం ఉంది. అది డిసెంబర్ 30వ తేదీ మరియు సంక్రాంతి రోజున జరిగే లక్కీ కూపన్ డ్రాలో 2 కార్లు కూడా విజేతలు గెలుపొందవచ్చు. మీ శుభమస్తు షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు రోజు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. నిన్న కొనుగోలు చేసిన కస్టమర్స్ అందరికీ కూడా ఈరోజు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో మీరు పాల్గొనాలంటే మినిమం 1000 రూపాయలు షాపింగ్ చేయాలండి. 1000 రూపాయలు షాపింగ్ చేసిన ప్రతి కస్టమర్కి కూడా ఒక కారు కూపన్, ఒక బైక్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రాలో ఈరోజు రాజమండ్రికి చెందినటువంటి సత్యనారాయణ గారు గెలుపొందారండి. వాళ్ళు కొనుగోలు చేసిన అమౌంట్ 17,000 రూపాయలు. వారు గెలుచుకున్న వెహికల్ 55,000 రూపాయలు, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ గెలుచుకున్నారు. అలాగే ఈ అవకాశాన్ని మిగిలిన కస్టమర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ నెల 30వ తారీఖు కారు డ్రా ఉంది. సంక్రాంతికి మరో కారు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ ఎదుట జీవో నెంబర్ 36 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు వెంటనే పెంచాలంటూ సిఐటియు నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని మండిపడ్డారు. గత 17 రోజుల సమ్మెలో చేసుకున్న ఒప్పందాలకు జీవోలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసరావు, రసూల్, శివయ్య, భాగ్యరాజు, అబ్దుల్ హలీం, భూలక్ష్మి, మల్లిక, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి 36వ నెంబర్ జీవో ప్రకారం వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, డిఎంఏ గారికి దాదాపు 10 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా సరే ఈ హామీలకు సంబంధించిన జీవోలు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర సిఐటియు అనుబంధ మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్ లో 5 మండపాలు 9 అభిషేకాలతో నిర్వహించిన అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలో అయ్యప్ప స్వాములతో పాటు ఇతర దీక్ష తీసుకున్న స్వాములు విశేషంగా పాల్గొన్నారు. గురుస్వామి ఉమామహేశ్వరరావు పూజలను పర్యవేక్షించారు. 18 ఏళ్లుగా దీక్షా స్వాములను చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జంపని పకీరయ్య, దేవరశెట్టి బ్రహ్మానందరావు తెలిపారు. ప్రతి ఏడు 75,000 మంది స్వాములకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పాపినేని శేషగిరిరావు, లాం శ్రీధర్, పాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున మన బృందావన గార్డెన్లో వెంకటేశ్వర గుడి పక్కల నార్ల ఆడిటోరియంలో 18వ సంవత్సరం సద్ది కార్యక్రమం ముగింపు రోజు కార్యక్రమం సందర్భంగా గుడి వద్ద ఈరోజు భారీ ఎత్తున స్వామివారి యొక్క అభిషేకాలు పడిపో చేద్దాం అనుకుంటే అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అందువల్ల మన నార్ల ఆడిటోరియంలోనే పడిపూజ ఇప్పుడు పీఠం దగ్గర అభిషేక కార్యక్రమాలు స్వామి యొక్క పడిపూజ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అలానే ఈరోజు చివరి రోజు 18వ సంవత్సరంలో 54వ రోజు సద్ది కార్యక్రమం, చివరి ముగింపు రోజు కార్యక్రమం కూడా 12 గంటలన్నర కానించి భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. వేలాది మంది భక్తాదులు మాలదర్శన స్వాములందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే బహుళ అంతస్తుల నిర్మాణం జరగాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంగవీటి రంగా 36వ వర్ధంతి, పార్టీలకు అతీతంగా నేతలు ఘన నివాళి, పేదల కోసం అనునిత్యం రంగా పరితపించారన్న ఎమ్మెల్యేలు మాధవి, నసీర్. విద్యుత్ భారాల పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్ ధర్నాలు, మండిపడ్డ టీడీపీ నేత వర్ల రామయ్య. గుంటూరులో సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలు, ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు, పేదల కోసం పోరాటాలు కొనసాగుతాయన్న రామకృష్ణ. ఈ నెల 30 నుంచి కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ పరీక్షలు, పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.